హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాక్స్. నేను మీ ఆదిలక్ష్మి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, అయినా సరే ట్రై చేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు, అంటే చేపలు మామిడికాయ రెండు కలిపి వండుతున్నాను అనమాట. సెకండ్ టైం, కానీ బాగా కుదిరింది. దీనికి వచ్చి గరం మసాలా కొంచెం సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోండి. ముందుగా ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలా చిటపటలాడేలాగా నూనెలో వేగుతూ ఉండాలి. తర్వాత మనం ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు మిక్సీలో కచ్చాపిచ్చాగా నూరు పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకొక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి కచ్చాపిచ్చాగా మిక్సీ ఆడింది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అలా వేగుతూ ఉంటుంది. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం. అది కూడా కొంచెం వేగాక టమాటా ప్యూరీ ఒక 4 పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసి అవి కూడా ఇదే టైంలో వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే నీసు వాసన రాకుండా ఉంటుంది. పచ్చిమిరకాయలు కూడా అలా కొంచెం వేగినాయి కాబట్టి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసేపు అలా ఆయిల్ పైకి తేలే వరకు కలిపేసుకొని మూత పెట్టుకుందాం. కాసేపు ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈ టైంలోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని అలా ఆయిల్ పైకి తేలే వరకు వేపుతూ ఉందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని చూద్దాం. ఇప్పుడు కొంచెం మామిడికాయ కూడా ఒక మామిడికాయ తీసుకొని పెద్ద సైజు ముక్కలే కట్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది. మరీ చిన్న సైజు ముక్కలు అయితే గుజ్జుగా అయిపోతుంది. మసాలా ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని ఆయిల్ చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసేసుకొని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవటం. ఎంతవరకు చింతపండు రసం వస్తే అంతవరకు వేసుకొని బాగా మరిగాక చూసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు అంతా వేసేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర సన్నగా తరుగుతున్నది వేసేసుకొని కొంచెం అలా మూత పెట్టేసుకొని మళ్ళీ చూద్దాం. పులుసు తల మరుగుతూ ఉండగానే పక్కన మనం ఉప్పు, కారం, మసాలా రాసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ టైంలో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. పులుసు మరిగిందండి, చేప ముక్కలు వేసేసుకుందాం. ఈ టైంలో అయితే కొంచెం పులుసు మరిగాక విరగకుండా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని ఒకసారి గరిటె పెట్టకుండా కళాయితోనే ఇలా కుదిపి
అలా ఉంచేయాలండి. గరిటె పెడితే మళ్ళీ ముక్కలు గుజ్జు అయిపోతాయి. కాబట్టి మొత్తం వేసేసుకొని ఒకసారి అటు ఇటు కదిపేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచుకొని అప్పుడు చూసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసుకుందాం. చూసారా పులుసు తల ఎలా మరుగుతుందో. మళ్ళీ ఒకసారి ఎలా ఉందో గరిటె పెట్టకుండా కదుపుకొని ఇప్పుడు మనం ఫస్ట్గా మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉంది కదా అని మొత్తం వేసుకుంటే ఎగట వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం అలా ఒక స్పూన్ వేసుకొని మొత్తం మళ్ళీ కలిపేసుకొని ఈ టైంలో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మామిడికాయ ముక్క గుజ్జు అవ్వదు కాబట్టి ముక్క పలంగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఆ మసాలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకో. మామిడికాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే ఆ వేడికి అలా మగ్గిపోతూ ఉంటాయండి. చూసారా గుమగుమలాడే చేపలు మామిడికాయ పులుసు రెడీ అయిపోయినట్టు. వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఫుడ్ వ్లాగ్స్ కూడా నేను చేస్తూ ఉంటానండి. మీకు ఏ ఐటెం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేస్తూ ఉంటాను. శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది. ఫ్రై చేసుకోవటం కోసం నేను కొన్ని ముక్కలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, లెమన్, కొంచెం పెరుగు అవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కొంచెం మసాలాలో ఊరినాయి కాబట్టి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా విడిపోకుండా అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. తర్వాత సెకండ్ వైపు తిప్పుదాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ అయ్యాక తీసి రెండో వైపుకి తిప్పుకొని ఎంతవరకు వేగిందో చూసుకుందాం. ముక్క తిరగేసేటప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మూత పెట్టుకోకూడదని తెలిసి వచ్చింది. మూత పెట్టుకుంటే ఆ మూతకున్న వాటర్ కూడా పడి ఇలాగ సరిగ్గా మగ్గదని తెలిసి వచ్చింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం బాగా వచ్చింది. అవి తీసాక ఇంకోసారి వేగినప్పుడు మాత్రం సూపర్గా వచ్చినాయి. అంటే మూత పెట్టకూడదని అర్థమైందనమాట. ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ఇంకోసారి మూత పెట్టకుండా ఇలాగే చేసుకుంటే నెక్స్ట్ టైం సూపర్గా వస్తాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపలు మామిడికాయ పులుసు, చేపల ఫ్రై రెండు కూడా చాలా బాగా కుదిరినాయి. ఈరోజు 2 రెసిపీస్ కూడా చాలా బాగా కుదిరినాయి. ఒక్కటి చిన్న మిస్టేక్ ఫ్రైలో అయినా సరే సూపర్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసుకుంటే ఎలా వచ్చిందో, మేము చేసింది నచ్చిందో నచ్చలేదో చూడటానికి కామెంట్ చేయండి. చూసారా చేపల ఫ్రై ఎంత బాగా కుదిరిందో. ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి పళ్ళెంలో తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని ఒక ఫ్రై ముక్క వేసుకొని తింటే ఎమ్మి టేస్టీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా కుదిరింది. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇప్పుడు 2 రెసిపీస్ అయిపోయినాయి కాబట్టి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ముందుగా అన్నం పెట్టుకొని ఒక ముద్ద కలుపుకొని అందులో మామిడికాయ ముక్క కూడా వేసుకొని తిని ఫ్రై ముక్క నంచుకుంటే టేస్ట్ సూపర్ అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.